మీరు చనిపోయాక మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని గంటలుగా ఏడుస్తున్న వాళ్ళు ఇంకేడవటం ఆపేస్తారు. మీ చుట్టాలు మీ పక్కనే టీ తాగుతూ మీరు చేసిన మంచి గురించి మర్చిపోయి మీరు చేయని తప్పుల గురించి మాట్లాడుకుంటారు. మీ అపార్ట్మెంట్ లో వాళ్ళు మీ పైన కోపంగా ఉంటారు. సెల్లార్ లో పెట్టిన మీ బాడీ వాళ్ళకి అడ్డుగా ఉంది అని. బ్రతికున్నప్పుడు మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు చనిపోయాక మీ దగ్గరకు వాడిపోయిన పువ్వులు కూడా తీసుకురారు. ఎన్నోసార్లు మీరు సహాయం చేయమని అడిగినప్పుడు చెయ్యని వాడు మీరు చనిపోయాక మీ దగ్గరకు వచ్చి నన్ను సహాయం చేయమని ఒక్క మాట అడుగుంటే బాగుండేది, ఈ రోజు మన కళ్ళ ముందు తిరుగుతుండేవాడని అందరి ముందు ముసలి కన్నీరు కారుస్తాడు. ఇలా జరిగిందేంటి అని బాధపడే వాళ్ళకంటే వీడికి ఇలానే జరగాలని ఆనందపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే చాలా మంది బ్రతికినంత కాలం ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారని వాళ్ళ ఆనందానికి దూరం అవుతారు. దాంతో పాటు తన పిల్లల ఆనందాన్ని కూడా దూరం చేస్తారు. తన కూతురు ప్రేమించిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎక్కడ ఈ నలుగురు ఏమనుకుంటారని తన కూతురికి ఇష్టం లేకపోయినా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. తన కొడుకును వాడికి నచ్చిన కెరీర్ ఎంచుకోనివ్వరు. ఎక్కడ ఇదే నలుగురు ఏమనుకుంటారని. మిమ్మల్ని జీవితాంతం గుర్తు చేసుకునేది మీ కుటుంబ సభ్యులు మాత్రమే. కానీ ఈ నలుగురు 4 వారాలు కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకోరు. మీరు బ్రతికేది మీకోసమో మీ వాళ్ళ కోసమో లేక ఈ నలుగురు కోసమో మీరే ఆలోచించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.